10 ఏళ్ల తర్వాత అంటే మొట్టమొదటగా కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించారు. సోనియా గాంధీ 2004లో కరీంనగర్లో ఇచ్చిన మాట ప్రకారం 2014లో మరి తెలంగాణ ప్రకటించినప్పటికీ కూడా 10 ఏళ్ళు మీరు అధికారంలోకి రావడంలో ఎందుకు విఫలమయ్యారు? అట్ ద సేమ్ టైం 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నారు. దాంట్లో ముఖ్యంగా రైతు రుణమాఫీ విషయం తీసుకున్నట్టయితే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ కూడా చేశారు. కానీ ఎందుకని రైతుల నుంచి పూర్తిగా ఇంకా ప్రభుత్వంపై కూడా కొంత వ్యతిరేకత కనిపిస్తుంది, చెప్పగలుగుతారా? రైతుల పట్ల వ్యతిరేకత లేదు. టీఆర్ఎస్ పార్టీ అనేది ఆ రోజుల్లో దోసుకుని సంపాదించిన డబ్బు చంద్రశేఖర్ కానివ్వండి, కేటీఆర్ కానివ్వండి, హరీష్ రావు కానివ్వండి, ఇతరుల పార్టీలో ఉన్న నాయకత్వం మొత్తం కూడా డబ్బులు బాగా సంపాదించుకొని వాళ్ళ దగ్గర కూడబెట్టుకొని ఇంట్లో కూడబెట్టుకున్న ఈ విషయాలతోని అక్కడెక్కడ పోయి మొన్న మీటింగ్ పెడితే వరంగల్ జిల్లాలో 3,300 రూపాయలు 400 రూపాయలు మళ్ళా అన్నీ సప్లై చేసుకుంటూ గిక్కర్ అన్నీ ఇచ్చుకుంటూ అన్నీ క్లారిటీగా ఇచ్చారు. ఇచ్చి జనాన్ని తీసుకొని రెచ్చగొట్టి పంపిస్తారు. చంద్రశేఖర్ వాళ్ళ ప్రాపర్టీ ఆయన సీఎం కాకముందు ఏంది, ఇప్పుడు ఏంది? హరీష్ రావు ప్రాపర్టీ అప్పుడు ఎంత, ఇప్పుడు ఎంత? కేటీఆర్ ప్రాపర్టీ అప్పుడు ఎంత, ఇప్పుడు ఎంత? ఇవాళ అప్పుల పాలు చేసిన మా తెలంగాణకు ఇవాళ ఆ వడ్డీ మేము కడుతున్నాం. ఇవాళ బిల్స్ అని మేము కడుతున్నాం. ఇవాళ ఆమె కవిత ఆమె ఏంటిదో ఆమెకు తెలుసుకోమని చెప్పు ఒకసారి. ఆమె కూడా ఎక్కువ తక్కువ మాట్లాడుతుంది. 20% కమిషన్ అని అంటుంది. ఎందుకు బదనాం చేస్తున్నావు అన్నమ్మ? తెలంగాణ ఆ రోజుల్లో సోనియా గాంధీ గారు ఇవ్వకపోతే నేను చెప్పదలుచుకోలే. మన బతుకులు ఎలా ఉండేటో మనమే ఆలోచించుకోవాలి. ఆ రోజుల్లో తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఆ రోజుల్లో ఏదో మీ నాన్నతో పాటు మేము కూడా పోరాటం చేసినాం. మేము తెలంగాణ అన్నప్పుడు మేము పోరాటం చేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి? ఏదో బతుకమ్మ ఆడుకుంటా ఏదో చెప్పుకుంటా ఉంటివి, కానీ నువ్వు ఎక్కడో ఉంటివి. ఇవాళ 20% ఏదో పర్సెంటేజు అన్ని చీటాలు తీస్తే నువ్వు ఎక్కడికో పోతావు. జాగ్రత్తగా మాట్లాడు. టీఆర్ఎస్ ఎవరైనా కానీ ఈ రాష్ట్రానికి అప్పుల పాలు చేసి ఈ రాష్ట్రానికి మరో గతి చేసిన ఎన్ని ల్యాండ్లు అమ్ముకున్నారండి? ఎన్ని చేశారు? అన్ని చేసుకుంటా వచ్చి ఇవాళ ఏదో మీరు ఏదో చెప్పినట్టు ధర్మానికి న్యాయానికి ఏదో మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. మేము వచ్చినాక రైతులకు దాదాపుగా రైతు బంధు కూడా వేసాం, రైతు రుణమాఫీ ఇచ్చాం, రైతులకు బోనస్ ఇచ్చాం, ఇవాళ బియ్యం ఇస్తున్నాం, బస్సు ఫ్రీ ఇస్తున్నాం, కొంతవరకు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. ఇవన్నీ కూడా మేము ఇస్తున్నాం. 25,000 కోట్ల రూపాయలు కూడా ఇచ్చినాం. నువ్వు అప్పుల పాలు చేస్తే దాని బిల్లు ఇస్తున్నాం. దానికి నువ్వు ఇవ్వాలా అంటే రమ్మని చెప్పండి, చూసుకుందాం. మా ఫైనాన్స్ మినిస్టర్ గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు, సీఎం గారు కూర్చుంటారు, అందరూ కూర్చుంటారు. మీరు కూడా కూర్చొని మాట్లాడండి. ఈ రాష్ట్రానికి ఏ విధంగా బాగుపరచాలనేది తెలిసి తెలవక మాటలు ఎక్కువ మాట్లాడొద్దు. అది మంచిది కాదు.